నమస్తే, myself Sarasija. Welcome to Maitri News. ముందుగా హెడ్లైన్స్. రుణమాఫీ చేయాలంటూ బీఆర్ఎస్ నేతల ధర్నా, షరతులు లేకుండా పూర్తి చేయాలని డిమాండ్. కార్మికుల సంక్షేమమే నగరపాలక సంస్థ లక్ష్యం, సామాగ్రి అందజేసిన మేయర్ సునీల్ రావు. ఘనంగా రాజబహదూర్ వెంకట్రామరెడ్డి జయంతి, పేద విద్యార్థులకు 10,000 స్కాలర్షిప్స్ అందజేత. రుణమాఫీ అవ్వని వారికి మరో అవకాశం, రైతు వేదిక కార్యాలయాల్లో దరఖాస్తుల స్వీకరణ. ఇక వార్తల్లోని వివరాలు. నగరపాలక సంస్థలోని పలు విభాగాలను మున్సిపల్ కమిషనర్ చాహద్ బాజ్పై ఆకస్మిక తనిఖీ చేశారు. సెక్షన్ ఇన్ఛార్జీలతో పాటు సిబ్బందిని పలు వివరాలు అడిగి తెలుసుకుని వారి పనితీరును పరిశీలించారు. అనంతరం మున్సిపల్ సమావేశ మందిరంలో టౌన్ ప్లానింగ్, జిల్లా రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులతో ఎల్ఆర్ఎస్ అప్లికేషన్స్ పై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను 23వ తేదీ నుండి సర్వే చేసి ప్రాసెస్ చేయాలని ఆదేశించారు. ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారానికై మల్టీ డిసిప్లినరీ కమిటీ ఏర్పాటు చేశారు. జిల్లా తహసీల్దార్ కార్యాలయం, ఆర్ఐలు, ఇరిగేషన్ ఏఈలు, నగరపాలక సంస్థ టౌన్ ప్లానింగ్ అధికారులతో టీపీఎస్ కమిటీ సమావేశం ఏర్పాటు చేశారు. చెరువులు, కుంటలు, ప్రభుత్వ స్థలాలు, నగరపాలక సంస్థ స్థలాలకు సంబంధించిన దరఖాస్తులు ఉంటే ప్రాసెస్ చేయరాదన్నారు. పెండింగ్ లో ఉన్న 16,000 దరఖాస్తులను వేగవంతంగా ప్రాసెస్ చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ చాహద్ బాజ్పేయితో పాటు అధికారులు తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ కార్మికుల శ్రేయస్సే లక్ష్యంగా నగరపాలక సంస్థ పనిచేస్తోందని మేయర్ సునీల్ రావు అన్నారు. కరీంనగర్లోని మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ చాహద్ బాజ్పేయితో కలిసి కార్మికులకు పీపీఈ కిట్స్ అందజేశారు. యాప్రన్స్ తో పాటు షూస్, యూనిఫామ్స్, టవల్స్, రెయిన్ కోట్, మాస్కులు, సబ్బులు, నూనె లాంటి వస్తువులను అందించారు. అనంతరం పలువురు కార్పొరేటర్లు మున్సిపల్ కమిషనర్ కు పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మేయర్ సునీల్ రావుతో పాటు మున్సిపల్ కమిషనర్ చాహద్ బాజ్పేయి, డిప్యూటీ మేయర్ చల్లా స్వరూపారాణి, అడిషనల్ కమిషనర్ సువార్త మెప్మా, పీడీ స్వరూపారాణి, కార్పొరేటర్లు, అధికారులు, మున్సిపల్ కార్మికులు పాల్గొన్నారు. నగరపాలక సంస్థలో శానిటేషన్ విభాగంలో పనిచేస్తున్నటువంటి కార్మికులందరికీ కూడా మరి ప్రతి సంవత్సరం ఇచ్చేలాగానే మరి వారికి చీరలు కావచ్చు, ఆడవాళ్ళకు చీరలు, మగవాళ్ళకు ఈ డ్రెస్ మెటీరియల్, అదేవిధంగా యూనిఫామ్, మగవాళ్ళకు యూనిఫామ్, అదేవిధంగా సబ్బులు కావచ్చు, నూనె కావచ్చు, షూస్ కావచ్చు, అంతేకాకుండా హెయిర్ ఆయిల్, ఇంకా ఇతర అన్ని వసతులు ఏవైతే ఇవ్వాల్సి ఉందో చట్ట ప్రకారంగా అవన్నీ కూడా రెయిన్ కోట్స్, హాఫ్ ఫ్రాన్స్ అవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. మరి కార్మికుల కష్టం వల్లనే ఈరోజు కరీంనగర్ నగరం అనేది ఎక్కడ ఏ ఇబ్బంది జరిగినా కూడా కరీంనగర్ నగరంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా మరి శానిటేషన్ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. వారు చాలా కష్టపడి పనిచేయడం వల్ల మంచి పేరు కూడా వస్తూ ఉన్నది. ఎక్కడైనా రాష్ట్రంలో మంచి కార్పొరేషన్గా కరీంనగర్ నగరానికి పేరు వచ్చిందంటే దానిలో సింహం భాగం మరి కార్మికుల పక్షం ఉంటుంది. కాబట్టి మరి ఈరోజు మీ అందరం కూడా కొత్తగా వచ్చిన కమిషనర్ చాహద్ బాజ్పేయి గారు కావచ్చు, మా డిప్యూటీ మేయర్ చాలా స్వరూపరాణి శేఖర్ కావచ్చు, కార్పొరేటర్స్ అందరం, మాజీ డిప్యూటీ మేయర్ గారు షమీ గారు అందరం కలిసి కూడా మరి ఈరోజు పంపిణీ చేయడం జరిగింది. అన్ని డివిజన్లో కూడా గౌరవ కార్పొరేటర్స్ ద్వారా ఈరోజు 10 మందికి కూడా జరిగింది. ఏమైనా కార్పొరేషన్కి ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పని ఉంటుంది శానిటేషన్. మనకు శానిటేషన్ పొద్దున నుంచి సరిగా జరిగితే హాఫ్ కంప్లైంట్స్ తగ్గుతాయి.
మ్యాక్సిమం మనకు కంప్లైంట్స్ ఏం వస్తాయి, ఇది డ్రైన్ సరిగా క్లీన్ కాలేదు, ఇక్కడ మనకు దోమలు అవుతున్నాయి, ఏమైనా మనకు కుక్క అవుతున్నారు, స్ట్రే డాగ్స్ ప్రాబ్లమ్, ఆల్ ఆఫ్ దట్ హ్యాపెన్స్ మెయిన్లీ శానిటేషన్ వలన. శానిటేషన్ మార్నింగ్లో ఇఫ్ డోర్ టు డోర్ కలెక్షన్స్ సరిగా అయితే ఏమైనా హాఫ్ ఆఫ్ అవర్ ప్రాబ్లమ్స్ విల్ రిడ్యూస్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఉంటే లేకపోతే స్టేట్ గవర్నమెంట్ ఉంటే మన ఫోకస్ కూడా maximum focus is also on sanitation and water supply. 15th Finance Commission, 14th Finance Commission, Patan Pragati vachina tarvata eppudu kuda manaku anni focus is on sanitation mainly. So dan bhaganga idi ee roju idi program ఏర్పాటు చేసిన జరిగింది. మన శానిటేషన్ వర్కర్స్ వాళ్ళు మన కోసం ఎంత చేస్తున్నారు, సో సంవత్సరంలో ఒకసారి వాళ్ళకి గుర్తించి వాళ్ళకి బేసిక్ నెసెసిటీస్ ఏమి ఉంటాయి అది ఒకసారి ఇచ్చి వాళ్ళ సేఫ్టీ కోసం. అండ్ ఇంకా కూడా లైక్ మేయర్ గారు అన్నారు ఈ కౌన్సిల్లో లాస్ట్ టైం ఇంకా కొనుక్కోవడానికి కొత్త వెహికల్స్ కొనుక్కోవడానికి అప్రూవల్ వచ్చింది. సో వీ విల్ ప్రొసీడ్ అకార్డింగ్లీ. అధికార పక్షంతో పాటు ప్రతిపక్ష పాత్ర సైతం అంతే కీలకమని మాజీ ఎంపీ వినోద్ కుమార్ అన్నారు. రైతు రుణమాఫీ చేయాలంటూ బీఆర్ఎస్ పార్టీ తలపెట్టిన రైతు దీక్షకు ఆయన హాజరయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి అనాలోచిత నిర్ణయాలతో రైతులు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారని తెలిపారు. వీలైనంత త్వరగా అర్హులందరికీ రైతు రుణమాఫీ చేయాలని ఆకాంక్షించారు. ఎలాంటి షరతులు లేకుండా తక్షణమే 2 లక్షల రుణమాఫీ చేయాలంటూ కరీంనగర్లో బీఆర్ఎస్ పార్టీ నేతలు ధర్నా చేపట్టారు. నగరంలోని కలెక్టరేట్ ఎదుట జిల్లా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ ఆందోళన కొనసాగింది. బీఆర్ఎస్ నాయకులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి నిరాశ నిస్పృహలో ఉన్నారని మాజీ ఎంపీ వినోద్ కుమార్ అన్నారు. 24 గంటల విద్యుత్తు, రైతు బంధు, రైతు భరోసా, కళ్యాణ లక్ష్మి లాంటి అనేక పథకాలతో పాటు గ్రామీణ విద్యార్థుల చదువు కోసం వేలాది రెసిడెన్షియల్ పాఠశాలలను ఏర్పాటు చేశామని తెలిపారు. అమలు కాదని తెలిసి సీఎం రేవంత్ రెడ్డి హామీలు ఇచ్చారని, వచ్చే ఎన్నికల్లో గెలిచేది ఎలాగూ లేదనే కారణంతో హామీలు ఇచ్చారని తెలిపారు. రుణమాఫీపై మంత్రులు తలో ఒక మాట మాట్లాడుతూ రైతులను అయోమయంలోకి నెట్టివేస్తున్నారని తెలిపారు. రుణమాఫీ చేయలేదనే విషయం ప్రజలకు తెలిసేందుకే రైతు దీక్ష చేపట్టామన్నారు. ప్రజలకు అన్ని విషయాలు తెలిసేలా ఎల్లవేళలా ప్రతిపక్ష పాత్ర పోషించాలని సూచించారు. మేడిగడ్డ ప్రాజెక్టు కొట్టుకుపోతుందంటూ దుష్ప్రచారం చేశారని, పుష్కలంగా గోదావరి జలాలు తరలుతున్నాయని తెలిపారు. మరో 3 రోజుల్లో కరీంనగర్ ప్రజలకు త్రాగునీటి ఇబ్బంది తలెత్తనుందన్నారు. ఇందుకు సీఎం రేవంత్ రెడ్డి అనాలోచిత నిర్ణయాలే కారణమన్నారు. నీటి ఎత్తిపోతల ద్వారా మిడ్ మానేరు, ఎల్ఎండీలకు నీరు అందించారని గుర్తు చేశారు. గోదావరి, కృష్ణా నదిలో నీరు పుష్కలంగా ఉందని, కానీ చెరువులు, కుంటలు ఎండిపోయే పరిస్థితి నెలకొందన్నారు. గోదావరి నీటితో చెరువులు, కుంటలు నింపుకున్నామని గుర్తు చేశారు. ప్రజల సంక్షేమం కోసం ప్రతిపక్ష పాత్రగా పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ వినోద్ కుమార్తో పాటు మేయర్ సునీల్ రావు, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు జీవి రామకృష్ణారావు, కొత్తపల్లి మున్సిపల్ చైర్పర్సన్ రుద్రరాజు, నగర బీఆర్ఎస్ అధ్యక్షులు చల్లా హరిశంకర్, మాజీ మేయర్ రవీందర్ సింగ్, పొన్నం అనిల్ కుమార్ గౌడ్, బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు, కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎంత దుర్మార్గమైనటువంటి నేపథ్యం ఇది. రేవంత్ రెడ్డి ఇచ్చేస్తా అని చెప్తాడు, ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరు. అందుకోసమే ఈ వివరణ ఇవ్వాలని చెప్పి కూడా ఇక్కడికి వచ్చినటువంటి శ్రేణులకు నేను చెప్తున్నాను. ఇది మన బాధ్యత. ప్రజాస్వామ్యంలో ఒక ప్రతిపక్ష పార్టీ యొక్క బాధ్యత ప్రజలకి అన్ని విషయాలు కూలంకుషంగా వేళలా చెబుతూ ఉంటే ప్రజలు అర్థం చేసుకుంటారు. ఇలా గ్రామీణ ప్రాంతాలపట కరెంటు సమస్య, నీళ్ళ సమస్య మీకు తెలుసు. మేడిగడ్డ ప్రాజెక్టు ఉండదు, కొట్టుకపోతుంది. దుర్మార్గమైన నీకు ఆలోచన రావడమే తప్పు జరిగితే దాన్ని సరిదిద్దుకోవాలి. ఇవాళ ఇక్కడ కాదు కదా, బీహార్లో మోడీ గారు ప్రారంభించినటువంటి బ్రిడ్జులు కొట్టుకపోతున్నాయి. బాంబే లోపల సీలింక్ లోపల సీపేజ్ వచ్చింది. నిన్నగాక మొన్న మన ప్రాజెక్టులు ఏ విధంగా కొన్ని ఇబ్బందులు ఉంటాయి, ఆ ఇబ్బందిని సరిదిద్దక బదనాం చేయడానికి ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు బదనాం చేయడానికి చేసాడు. పుష్కలంగా గోదావరి నది జలాలు పోతున్నాయి. ఇలా కరీంనగర్ కార్పొరేటర్ మిత్రులు ఉన్నారు, ఇక్కడ వీళ్ళందరూ ఉన్నారు. ఇంకా 3 రోజులు అయితే మంచి నీళ్లు కరువైపోతుంది కరీంనగర్ మహానగరం. ఎందుకు దీనికి కారకులు ఎవరు? నేను కార్పొరేటర్ మిత్రులు కూడా చెప్పదలుచుకున్నాను. ఎట్లయితే రుణమాఫీ ఎట్లున్నదో కరీంనగర్ మహానగరం లోపల ఇలా మంచినీటి ఇబ్బంది రావడానికి కారణము ఇలా రేవంత్ రెడ్డి అనాలోచిత నిర్ణయం వల్ల, ఇలా మిడుమానేరు, ఎల్ఎండి నింపకపోవడం వల్ల ఇలా ఈ దుస్థితి ఏర్పడ్డది కరీంనగర్ నగర ప్రజలకి.
బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికై పాటుపడిన రాజ్ బహదూర్ వెంకట్రామరెడ్డి జయంతి వేడుకలు కరీంనగర్లో ఘనంగా నిర్వహించారు. పలు ప్రాంతాల్లో రెడ్డి సంఘ నాయకులు ఆయన విగ్రహానికి పూలమాలలతో నివాళులర్పించారు. ఆయన బాటలో రెడ్డి కుల బాంధవులు నడవాలని పలువురు వక్తలు సూచించారు. రాజ్ బహదూర్ వెంకట్రామరెడ్డి జయంతిని పురస్కరించుకుని కరీంనగర్లోని ఎస్ఆర్ఆర్ కళాశాల కూడలి వద్ద ఆర్బీవీఆర్ఆర్ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు చేపట్టారు. ఆయన విగ్రహానికి మొదటిగా పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రభుత్వ వృద్ధాశ్రమంలో పండ్లను పంపిణీ చేశారు. 29 మంది విద్యార్థులకు ఆర్బీవీఆర్ఆర్ తరపున స్కాలర్షిప్స్ ను అందించారు. ఒక్కొక్క విద్యార్థికి 10,000 రూపాయల చొప్పున 19 మందికి అందజేయగా మరో 5 విద్యార్థులకు ఆల్ఫోర్స్ చైర్మన్ ఊట్కూరి నరేందర్ రెడ్డి, మరో 5 విద్యార్థులకు డాక్టర్ శ్రీలతారెడ్డి, మోహన్ రెడ్డి దంపతులు ఉపకార వేతనాలను అందించారు. కీర్తిశేషులు గౌరవనీయులు స్వర్గీయ శ్రీ రాజబహదూర్ వెంకట్రామారెడ్డి గారి 123వ జన్మదిన 163వ జయంతిని పురస్కరించుకొని మరి ఈరోజు ఈ ఎస్ఆర్ఆర్ కాలేజీ కూడలి వద్ద గల విగ్రహానికి పూలమాల వేయడం జరిగింది. ఆర్బీవీఆర్ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. మరి ఎంతోమంది పేద పిల్లలకు విద్య అందాలని చెప్పి ఆ రోజుల్లో మరి నిజాం పరిపాలన ఉన్నప్పుడే కోత్వాలుగా పనిచేసినటువంటి వెంకట్రామారెడ్డి గారు నిరుపేద పిల్లల కొరకు హాస్టళ్ళు, స్కూళ్ళు ప్రారంభించి అనేక మందికి విద్యను అందించినటువంటి గొప్ప విద్యాదాత. మరి అటువంటి వ్యక్తి ఆశయ సాధన కొరకు భవిష్యత్తులో కూడా మేము మరి వారి ఆశయాలను కొనసాగిస్తామని తెలియజేస్తూ మరి వారిని స్ఫూర్తిగా తీసుకొని మరి ప్రస్తుతం ఉన్నటువంటి నాయకులు కూడా మరి ముందుకు రావాలి. అదేవిధంగా ఈ విద్యా వ్యవస్థను కానీ బీద పిల్లలకు అందించాలి విద్యను అనేటువంటి ఆశయ సాధన చేయాలని చెప్పి కోరుకుంటూ మరి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. శ్రీ రాజా బహదూర్ వెంకట్రామారెడ్డి గారి 163వ జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. వాస్తవంగా పేద విద్యార్థులకు కులాలకు అతీతంగా విద్యను అందించాలనే ఆలోచనతోని నిజాం కాలంలోనే హాస్టళ్లను ఏర్పాటు చేసి విద్యా అభివృద్ధికి ఎంతోగానో కృషి చేసినారు. ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేయదలుచుకున్నాం. అన్ని హైదరాబాదు కేంద్రంలో ఏ రకంగానైతే ఆర్బీఆర్కు భూమిని 10 కోట్ల రూపాయలను ఏ రకంగా మంజూరు చేసినారో అన్ని జిల్లా కేంద్రాలకు కూడా ఆర్బీఆర్ పేరిట ఖచ్చితంగా భూమిని విద్యా వ్యవస్థలో హాస్టళ్ల నిర్మాణం కోసం నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. మారుమూల ప్రాంతాల్లో నివసిస్తున్న పేద విద్యార్థులకు హాస్టల్ వసతి కల్పించి రాజ్ బహదూర్ వెంకట్రామరెడ్డి ప్రోత్సహించారని ఉమ్మడి కరీంనగర్ జిల్లా రెడ్డి సంఘ అధ్యక్షులు నరహరి జగ్గారెడ్డి అన్నారు. ఆయన ఆశయాలను కొనసాగించేందుకు పేద విద్యార్థులను ఆదుకోవాలని సూచించారు. పేద విద్యార్థుల చదువుకై ఆయన చేసిన కృషి మరవలేనిదని కొనియాడారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన రెడ్డి సంఘాల ప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపారు. పేద విద్యార్థులు ప్రయోజకులు కావాలనే ఉద్దేశంతో ఆర్బీవీఆర్ఆర్ విశేష కృషిని చేశారని ప్రధాన కార్యదర్శి బండ గోపాల్రెడ్డి అన్నారు. ఫౌండేషన్ తరపున పేద విద్యార్థులకు స్కాలర్షిప్స్ అందిస్తున్నామని తెలిపారు. బడుగు బలహీన వర్గాల మేలు కోసం నిరంతరం శ్రమించారని కోశాధికారి కాసర్ల మధుసూదన్ రెడ్డి అన్నారు. ఆనాడు రెడ్డిల అభ్యున్నతికై రాష్ట్ర వ్యాప్తంగా సంఘాలను ఏర్పాటు చేశారని తెలిపారు. ఆయన చూపిన బాటలో రెడ్డి కులస్తులు నడుస్తూ ఐక్యంగా ముందుకెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్బీవీఆర్ఆర్ కరీంనగర్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు నరహరి జగ్గారెడ్డి, ప్రధాన కార్యదర్శి బండ గోపాల్రెడ్డి, ఉపాధ్యక్షులు మహేశ్వరరెడ్డి, నాగేశ్వరరెడ్డి, కోశాధికారి కాసర్ల మధుకర్ రెడ్డి, సంయుక్త కార్యదర్శులు దారం జగన్నాథ్ రెడ్డి, రామ్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, కార్యవర్గ సభ్యులు చింతల శ్రీనివాసరెడ్డి, అశోక్ రెడ్డి, కొండలరెడ్డి, శ్రీనివాసరెడ్డి, ఏనుగు చొక్కారెడ్డి, బార్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ బేతి మహేందర్ రెడ్డి, ఐక్యవేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంది తిరుపతి రెడ్డి, ఉపాధ్యక్షులు రేగులపల్లి రవీందర్ రెడ్డి, ఆర్బీవీఆర్ఆర్ పరిరక్షణ సభ్యులు న్యాలకొండ ప్రసన్నారెడ్డి, ఎడబోయిన శ్రీనివాసరెడ్డి, ఈశ్వర్రెడ్డి, కంఠారెడ్డి, శ్రీనివాసరెడ్డి, చెన్నాడి రాజేశ్వరరెడ్డి, రావుల కిరణ్ రెడ్డి, ఎడవల్లి శశిధర్ రెడ్డి, నోముల రాహుల్ రెడ్డి పాల్గొన్నారు. వారి ఆశయాలు ఒక పేద విద్యార్థులు వెనుకబడిన వారు చదువుకోవాలని, విద్యావంతులు కావాలని, ప్రయోజకులు కావాలని వారు ఎంతో కృషి చేసినారు. వారి కృషి అభినందనీయము. వారి యొక్క ఏ ఆశయాల ప్రకారం విద్యాభివృద్ధికి పేదలకు ఏ విధంగా చేసిర్రో అదేవిధంగా ఆర్బీఆర్ కరీంనగర్ వారు కూడా అదేవిధంగా విజ్ఞాన పరిషత్తు ఏర్పాటు చేసి ఆర్బీఆర్ సంఘాన్ని కొనసాగిస్తున్నాం. వారికి నిజమైన నివాళి అంటే వారి యొక్క కోరికలను నెరవేర్చడము వారి నిజమైన నివాళి అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. జై రెడ్డి. ఆర్బీఆర్ రాజ్ బహదూర్ వెంకట్రామరెడ్డి అంటే ఆయన మారుమూల ప్రాంతాల పేద విద్యార్థులకు అప్పుడు ఆ రోజులల్లో హాస్టల్ నిర్వహించి అందరికీ
అందుబాటులో ఉండాలని ఆ రోజు నుంచి వెళ్ళి ఈ రోజు వరకు ఆయన ఆశయాలతోటి మెదులుకుంటూ ప్రతి జిల్లాకు ఒక ఆర్బీఆర్ సంఘం ఏర్పరిచి అందరికీ రెడ్డి బాంధవులందరికీ ఏదైతే పూర్వ విద్యార్థులు ఉన్నారో వారికి ఆయన చేసిన సేవలు మనం ఒక పైసా మందం చేస్తే చాలు. అందరము ఆయనను స్మరించుకుంటూ మరి ఈ ముందుకు నడపాలని అందరి రెడ్డి బాంధవులందరికీ కోరుకుంటున్నాను. తెలంగాణ ప్రభుత్వం రైతు రుణమాఫీని ప్రతిష్టాత్మకంగా తీసుకుని అమలు చేస్తోంది. అర్హులైన రైతులందరికీ పూర్తి స్థాయిలో రుణమాఫీ కాకపోవడంతో ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోయడంతో తగు జాగ్రత్తలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో రుణాలు మాఫు కాని రైతులు, ప్రభుత్వ అధికారులు ఆయా గ్రామాల్లో గత కొద్ది రోజులుగా రైతుల వద్ద నుండి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. కరీంనగర్ రూరల్ మండలం నగనూరు గ్రామంలోని రైతు వేదిక భవనంలో రైతుల వద్ద నుండి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. వ్యవసాయ శాఖ అధికారులు, ఉద్యోగులకు ఈ దరఖాస్తులను రైతులు అందజేస్తున్నారు. రైతు వేదిక కార్యాలయానికి చేరుకుని అధికారుల సూచనల మేరకు కావాల్సిన పత్రాలు అందిస్తున్నారు. కొందరు రైతులకు బ్యాంకు వివరాలు సరిగ్గా లేకపోవడంతో సమస్య తలెత్తుతోంది. ఇంకొందరికి స్టేట్మెంట్ తీసుకురమ్మని అధికారులు చెబుతున్నారు. 2 లక్షల పైబడి ఉన్న రైతులకు మిగతా డబ్బులు చెల్లించాలని అధికారులు ఆదేశిస్తున్నారు. 1,06,000 ఉందండి. నో రేషన్ కార్డు లేదు. గత 10 సంవత్సరాల నుండి రేషన్ కార్డు కాలేదు, అందుకని రుణమాఫీ కాలేదు. ఇక్కడికి వస్తే సారు చేస్తామని చెప్పారండి. ఏమన్నాడు సార్? ఏమన్నాడు సార్? రుణమాఫీ అవుతుంది, నేను పెడతానని చెప్పాను. ఏమన్నా అప్లికేషన్స్ ఇవ్వమని? అప్లికేషన్ పెట్టామండి. పెట్టిరా? పాస్బుక్ జిరాక్స్ అవి తీసుకొని అప్లికేషన్ పెట్టామండి. చేస్తామని చెప్పారు. మాకు కేసీఆర్ అప్పుడు కూడా వాళ్ళే పైసలు, ఇప్పుడు కూడా రాలేదు. మా భార్య పేరు నా పేరు 2,30,000 ఉండే, 30,000 అటువంటి కట్టినాం. అవి ఇప్పుడు ఇప్పటివరకు పైసలు రాలేదు. ఎవరికి ఏమన్నా ఇక్కడికి వచ్చిన కంప్లైంట్ ఇచ్చినాం, అన్నీ రాసిచ్చినాం. వాళ్ళకి రుణమాఫీ కాకపోవడానికి అనేక కారణాలు చెప్తున్నారని, అధికారులు అడిగిన పత్రాలన్నీ అందిస్తున్నామని మాఫీ కాని రైతులు చెప్తున్నారు. రేషన్ కార్డు లేకపోవడంతో రుణమాఫీ ఆగిందన్నారు. ప్రస్తుతానికి వ్యవసాయ అధికారులకు దరఖాస్తు చేసుకున్నామని చెప్తున్నారు. 2,25,000 ఉందని 25,000 బ్యాంకులో చెల్లించామన్నారు. అధికారులు తక్షణమే స్పందించి 2 లక్షల రుణాలన్నీ మాఫీ అయ్యేలా చూడాలని రైతులు కోరుతున్నారు. మాది లోను 2,25,000 ఉన్నది టోటల్. అది రుణమాఫీ రాలేదు. ఆ పై అమౌంట్ కడితే వస్తుంది అని అన్నారు. ఆ డబ్బులు కట్టి ఇవాళ స్టేట్మెంట్ తీసుకొచ్చి ఇచ్చినాం. కానీ అవి తొందరగా ఇవ్వాలని కోరుతున్నాం. మేము మేము కట్టినాం కాబట్టి మీరు కట్టుకున్న ప్రకారంగా 27,000 కట్టినాం. 2,25,000 ఉందంటే మిగతా అమౌంట్ ఉన్నది స్టేట్మెంట్ తీసుకొచ్చి ఇచ్చినాం. ఆ అమౌంట్ మాకు కూడా తొందరగా ఇవ్వాలని కోరుతున్నాం. ఆఫీసర్లు తీసుకున్నారు వస్తాయని, అంతేగాని ఇక వీళ్ళు మాకేం తెలియదు అంటున్నారు. అయితే కట్టారు మాపైతే మేము పే చేసి ఇచ్చినట్టు మళ్ళీ ఇప్పుడు అన్ని మాఫీ అయితే 2 లక్షలు మాఫీ అని అందరికీ వచ్చింది స్టేట్మెంట్. ఆ 2 లక్షలు మాకు రాలేదు. అందుకే మేము బ్యాంకుల వెంబడి తిరిగితే మేనేజర్ లేడు. మళ్ళీ మేనేజర్లు కూడా ట్రాన్స్ఫర్లు అయిన కొత్త మేనేజర్లు వచ్చారు, వాళ్ళు చెప్తలేరు, పోయినప్పుడు ఉంటలేరు. మాకు ఇవి ఆఫీసులో వెంబడి తిరగడం అవుతుంది సార్. తిరిగితే ఇవాళ ఇక్కడ వీళ్ళందరూ ఉన్నారు, వీళ్ళని అడిగితే మీరు 2 బ్యాంకులలో ఉన్నాయి కాబట్టి 2 లక్షలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి కావు అని ఒకసారి అంటారు, అయితే మీరు అని ఒకసారి అంటారు. ఇక తిరుగుతాను సార్. మొన్న 2023లో రిజల్ట్ చేసుకున్నా, 21 రిజల్ట్ చేసుకున్నాం. అంతా అన్ని అప్పచెప్పినాం. దీనివల్ల ఊళ్ళో ఎలవతరం వచ్చినప్పుడు వాళ్ళు నిన్న పోతే అంతా స్టేట్మెంట్ ఇవ్వంటా మేడం సార్ అంటాడు. మీరు మొండి బాగా కింద పడ్డది, 2 లక్షల దాకా ఉన్నది అంటాడు. నాది కేసీఆర్ ₹1,00,000 మాఫీ చేసిండు, ఇంకా 1,00,000 ఉన్నాయి అంటాడు. నిన్న బ్యాంకు పోతే అవి మొండి కింద పడ్డాయి, కావు కట్టుడే అంటాడు. మరి ఆ సార్లో పాస్బుక్ ఉన్న వాళ్ళకి అందరికి మాఫీ అని ఆ సార్లు చెప్తారు. మరి మేము ఎట్లా చేసుడు, ఎట్లా బతుకుడు ఏమంటారు? మరి ఎవరి మాట ఏనుడు ఇక్కడ అధికారులు ఏమంటారు? మొండి బకాయి కింద పడ్డది నీది, నీకు మాఫీ కావాలని అంటాడు. కరీంనగర్ రూరల్ మండలంలో మొదటి విడతలో ₹1,00,000 రుణమాఫీలో భాగంగా 2,470 మంది రైతులకు గాను 12,15,00,000 చెల్లించామని వ్యవసాయ అధికారి సత్యమన్నారు. రెండవ విడతకు గాను 1,143 మంది రైతులకు ₹9,89,00,000, మూడవ విడతకు గాను 573 మంది రైతులకు గాను ₹6,56,00,000 రుణమాఫీ చేశామని తెలిపారు. మొత్తం 4,186 మంది రైతులకు గాను ₹28,63,00,000 రుణమాఫీ జరిగిందన్నారు. ఇంకా రుణాలు మంజూరు కాని రైతుల వద్ద నుండి దరఖాస్తులు స్వీకరిస్తున్నామని చెప్పారు.
ఇప్పటి వరకు మొత్తంగా 577 దరఖాస్తులు వచ్చాయన్నారు. రేషన్ కార్డులు లేకపోవడం, బ్యాంక్ డేటా రాకపోవడం, ఆధార్లో తప్పులు దొర్లడం లాంటి కారణాలతో నిలిచిపోతున్నాయని చెప్పారు. కరీంనగర్ రూరల్ మండలంలో 2024కి సంబంధించి రైతు రుణమాఫీ 18 తేదీ జూలై 2024 రోజు మొదటి విడతలో 1,00,000 రూపాయల వరకు అంటే 2,470 మంది రైతులకు గాను 12,15,00,000 రూపాయలు రుణమాఫీ చేయడం జరిగింది. అలాగే 30 తేదీ జూలై 2024 రోజు రెండవ విడతగా 1,143 మంది రైతులకు 9,89,00,000 రూపాయలు రుణమాఫీ చేయడం జరిగింది. మూడవ విడతగా 2 లక్షల రూపాయల రుణాల కొరకు 573 మంది రైతుకి 6,56,00,000 రూపాయలు మన ఆగస్టు 15 రోజు రుణమాఫీ చేయడం జరిగింది. మొత్తం మనలో కరీంనగర్ రూరల్ చూసుకుంటే 4,156 మంది రైతులకు కానీ 29,63,00,000 రూపాయల వరకు రుణమాఫీ చేయడం జరిగింది. అలాగే ఆ తర్వాత కూడా మనకి కరీంనగర్ రూరల్ మండలంలో ఇంకా రుణాలు మంజూరు కాని రుణాలు మాఫీ కాని రైతులు మనకి ఆఫీస్ చుట్టూ రైతు వెహికల్ దగ్గర మన ఏఈఓలకి వచ్చి వాళ్ళ ఫిర్యాదులు ఇవ్వడం జరుగుతుంది. అయితే మాకు కమిషనర్ రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనర్ తర్వాత కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మాకు మండలంలో ప్రతి ఒక్క అంటే క్లస్టర్ని కలుపుకొని ఏదో ఒక క్లస్టర్లో వ్యవసాయ అధికారులు అందరూ కలిసి ఫిర్యాదులు స్వీకరించాలని చెప్పి మొన్న 20 తేదీ నుంచి 30 తేదీ వరకు ఆయా క్లస్టర్లు అన్నీ కలిసి ఒక దగ్గర ఫిర్యాదులు స్వీకరించారు. ఎలాంటి షరతులు లేకుండా వెంటనే 2 లక్షల రుణమాఫీ చేయాలని కోరుతూ మానకొండూరు మండల కేంద్రంలో రైతు నిరసన దీక్ష కార్యక్రమం చేపట్టారు. మండల అధ్యక్షులు తాళ్లపల్లి శేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో చేపట్టిన దీక్షకు మాజీ ఎంపీ వినోద్ కుమార్ హాజరయ్యారు. ప్లకార్డులను ప్రదర్శిస్తూ బైఠాయించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ నాయకులు నినాదాలు చేశారు. రుణమాఫీకి ప్రభుత్వం విధించిన షరతులను ఉపసంహరించుకోవాలని వినోద్ కుమార్ అన్నారు. షరతులు విరమించుకోకపోతే పెద్ద ఎత్తున ప్రజా పోరాటం చేస్తామని హెచ్చరించారు. రుణం తీసుకునేటప్పుడు లేని రేషన్ కార్డు నిబంధన ఇప్పుడు ఎందుకని ప్రశ్నించారు. పట్టాదార్ పాస్బుక్ ఆధారంగానే రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. రుణమాఫీ వడ్డీని కూడా ప్రభుత్వమే భరించాలని కోరారు. నిరుపేద రైతు అయినా తెల్ల రేషన్ కార్డు ఉన్న మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ కుటుంబానికి 9 లక్షల రుణమాఫీ అయిందని మాజీ ఎమ్మెల్యే రసమై బాలకిషన్ ఆరోపించారు. మానకొండూరు మండలానికి చెందిన నిరుపేద రైతులకు ఇప్పటికీ రుణమాఫీ కాలేదని, బ్యాంకు మేనేజర్లు తెల్ల రేషన్ కార్డు తెస్తేనే రుణమాఫీ చేస్తామని కొర్రేలు పెడుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వినోద్ కుమార్ తో పాటు మాజీ ఎమ్మెల్యే రసమై బాలకిషన్, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు జీవీ రామకృష్ణారావు, మాజీ జెడ్పీటీసీ తాళ్లపల్లి శేఖర్ గౌడ్, ఆయా మండలాల బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. 2 లక్షలపై తీసుకొచ్చుకోండి, డిసెంబర్ 9వ తారీఖు మాఫీ చేస్తానడు. డిసెంబర్ 9 నాడు పత్రికా విలేకరులు అడిగితే ఏమన్నాడు, ఆగస్ట్ 15 నాడు మాఫీ చేస్తానడు. మరి ఆగస్ట్ 15 ఆగస్టు పోయి వాటికి వారం రోజులైంది. నువ్వు 40% మంది కూడా రుణమాఫీ చేయలేదు. ఇప్పుడే రవీందర్ రెడ్డి గారితో మాట్లాడిన గాలిపల్లి పిఎస్సిఎస్ అధ్యక్షులు ఇల్లంతకుంట మండలం వారు ఏమంటారంటే, మా పిఎస్సిఎస్ లో 30% మంది కూడా రైతులకు రుణమాఫీ జరగలేదని చెప్పి వారు చెప్తున్నారు. ఇట్లా చాలా మంది చెప్తున్నారు. నేను మా జీవీ రామకృష్ణ గారికి చెప్తున్నాను, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద పిటిషన్ వేయండి. జీవీ గారు మీరు అడ్వకేటు, జిల్లా అధ్యక్షులు, కలెక్టర్ గారు దరఖాస్తు చేసి అగ్రికల్చర్ ఆఫీసర్, జిల్లా ఆఫీసర్కి అగ్రికల్చర్, డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్ దరఖాస్తు చేసి ఎంతమందికి ఏ గ్రామంలో ఎవరికి రుణమాఫీ చేసి చెప్పి దరఖాస్తు పెట్టాలని చెప్పి నేను కోరుతున్నా. మీకు ప్రతిపక్ష పాత్ర కూడా చాలా గొప్ప పాత్ర, ప్రతిపక్ష పాత్ర కూడా చాలా గొప్ప పాత్ర. ప్రజల సమస్యలను తీసుకొని ప్రజల సంక్షేమం కోసం ప్రజలు ఏ విధంగా మోసపోయినో కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలు, మరి వాళ్ళ 6 గ్యారెంటీలు ఒక్క గ్యారెంటీ కూడా ఇప్పటివరకు అమలు కాలేదు. ఇలా ఎక్కడున్నదో తెలియదు, కానీ ఇక్కడ మానకొండూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి 50,000 మంది రైతులకు పాపము రుణమాఫీ కాలే కానీ పాపం పేద రైతు పేద రైతు దేవంపల్లి సొసైటీ నుంచి గౌరవ అనేటువంటి శాసనసభ్యులు అతి నిరుపేద రైతు అయినటువంటి కవ్వంపల్లి సత్యనారాయణకి మాత్రము మా దేవంపల్లి సొసైటీ నుంచి 1,50,000 రూపాయలు మాఫీ చేసుకున్నాడు. మంచిగా ఆయనకు మాత్రం తెల్ల కార్డు ఉన్నది. ఆయన దీనికి ఇక్కడ కూర్చున్నాడు ఓదేలు లక్ష్మీపూరి ఓదేలు
దయచేసి పేరు 90,000 చేయమని చెప్తే బ్యాంకు మేనేజరు తెల్ల కార్డు పట్టుకొని రమ్మన్నారట. మరి ఈయన తెల్ల కార్డు లేదు, ఈయనకు రాలేదు. కానీ నిరుపేదలటువంటి రైతు కవ్వంపల్లికి మాత్రం తెల్ల కార్డు ఉన్నది. వాళ్ళ భార్యకు అనురాధ గారికి తెల్ల కార్డు ఉన్నది. అట్లాగే కవ్వంపల్లి వాళ్ళు నలుగురు ఆయన ఇప్పటి వరకు 9 లక్షల రూపాయల రైతు బంధు తీసుకున్నటువంటి అతి నిరుపేద రైతు అయినటువంటి కవ్వంపల్లికి మాత్రం 9 లక్షల రైతు బంధు పడ్డది. ఇలా 1,50,000 రుణమాఫీతో తమ సమస్యలను పరిష్కరించాలంటూ కరీంనగర్లో మధ్యాహ్న భోజన కార్మికులు ఆందోళనకు దిగారు. నగరంలోని కలెక్టరేట్ ఆవరణలో మధ్యాహ్న భోజన కార్మిక సంఘం ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నెలల తరబడి పెండింగ్ లో ఉన్న బిల్లులను తక్షణమే చెల్లించాలని మిడ్ డే మీల్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి మీసం లక్ష్మణ్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన 10,000 రూపాయలు అందించాలని కోరారు. వచ్చే నెల 9, 10వ తేదీలలో టోకెన్ సమ్మె చేస్తామని, అప్పుడూ పరిష్కారం కాకపోతే అక్టోబర్ 14వ తేదీ నుండి నిరవధిక సమ్మె చేపడతామని హెచ్చరించారు. గత 22 సంవత్సరాలుగా మిడ్ డే మీల్స్ పథకంలో పనిచేస్తున్నామని సంఘం నాయకురాలు కొండా రజిత అన్నారు. బిల్లులు 6 నెలలు, 8 నెలలకు ఒకసారి వస్తూ ఉంటాయని తెలిపారు. నాణ్యమైన ఆహారం అందించాలంటే ప్రభుత్వం మెనూ ఛార్జెస్ పెంచాలని డిమాండ్ చేశారు. పలుమార్లు వినతి పత్రాలు అందించినప్పటికీ పట్టించుకోవడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు బొజ్జ సాయిలు, ప్రధాన కార్యదర్శి దేవేంద్ర, నాయకులు పాల్గొన్నారు. మధ్యాహ్న భోజన కార్మికులది సమస్యలు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కరీంనగర్ జిల్లా డిఓ గారికి మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యల మీద మెమోరాండం ఇవ్వడం జరుగుతూ ఉన్నది. మొన్న పోయిన నెల 31 నాడు చెలో అసెంబ్లీ కార్యక్రమాన్ని ముట్టడించినాం. ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్నికలలో మధ్యాహ్న భోజన కార్మికులకు ఇచ్చినటువంటి 10,000 రూపాయలు నేను వాళ్ళ జీతం ఇస్తా అని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిండు. దాన్ని మేము అమలు చేయాలని చెప్పి అడుగుతూ ఉన్నాం. అదేవిధంగా ఇలా రేవంత్ రెడ్డి సర్కారు మాకు ఇచ్చిన హామీని మేము అమలు చేయాలంటున్నాం. ఇలా మధ్యాహ్న భోజన కార్మికులకు ఇలా అనేక నిత్యావసర సరుకుల రేట్లు పెరిగినాయి. పిల్లలకు మాత్రం మెస్ ఛార్జీలు పెంచలేదు. 4 సంవత్సరాలు అవుతుంది. ఇలా మధ్యాహ్న భోజన కార్మికులు లక్షల కొద్ది అప్పులు చేసి వాళ్ళ పిల్లలకు వంట చేసి పెడతా ఉన్నారు బళ్ళల్లో. ఇలా అధికారుల ఒత్తిడి, నాణ్యమైన ఫుడ్ పెట్టాలి, నాణ్యమైన సరుకులు తీసుకురావాలంటే వాళ్ళు ఒక్కొక్కరికి 6 నెలల నుండి బిల్లులు రావట్లేదు, జీతాలు రావట్లేదు. ఎక్కడి నుంచి తీసుకొచ్చి పెడతారు? మేము డిఓ గారికి లెటర్, మధ్యాహ్న భోజన కార్మికులను డిఓ గారికి లెటర్ ఇవ్వడం కోసం వచ్చినాము. మాకు గత 22 సంవత్సరాల అప్పటి నుండి మేము మధ్యాహ్న భోజనం చేస్తున్నాము. సెంట్రలైజేషన్ చేస్తామని చెప్పి బెదిరిస్తున్నారు. నాణ్యమైన ఫుడ్ పెట్టాలి, లేకపోతే మిమ్మల్ని తీసేస్తాము, వారానికి 3 కోడిగుడ్లు పెట్టాలి, లేకపోతే వేరే వాళ్ళని పెట్టుకుంటామని బెదిరిస్తున్నారు. ఎక్కడి నుంచి తెచ్చి పెడతామండి మేము? వారానికి 3 కోడిగుడ్లు, ఒక్క కోడిగుడ్డు 7 రూపాయలు పడుతుంది. మాకు గవర్నమెంట్ కట్టించేది ఓన్లీ 5 రూపీస్. 5 రూపీస్ కట్టిస్తే ఈచ్ వన్ ఒక్క విద్యార్థికి మేము 2 రూపాయలు నష్టపోతున్నాము. అట్లా వారానికి 6 రూపాయలు నష్టపోతున్నాం. మాకు వచ్చేది 3,000. అది ఒకసారి రావు, 6 నెలలకు ఒకసారా, 8 నెలలకు ఒకసారా అట్లా ఇస్తారు. అది కూడా 3 నెలలు 3,000 ఒకసారి అయ్యారు. 1,000 రూపాయలు ఒకసారి, 2,000 ఒకసారి. నిత్యావసర వస్తువులకు ఎంత ధర ఉంది? ఇప్పుడు కిలో టమాటాలు అంటే 60-70 రూపాయలు పడుతుంది. మేము కిలో టమాటాలు తీసుకొచ్చి ఎంతమందికి పెట్టగలం? నాణ్యమైన ఫుడ్ పెట్టాలని అంటున్నారు. నాణ్యమైన ఫుడ్ పెట్టాలంటే ప్రభుత్వం మాకు మెనూ ఛార్జెస్ పెంచాలి. మెనూ ఛార్జెస్ పెంచితేనే మేము నాణ్యమైన ఫుడ్ అందించగలం. అయినప్పటికీ కూడా నాణ్యమైన ఫుడ్ పెట్టాలని ప్రతి లెక్చరర్, ప్రతి టీచర్ మమ్మల్ని బెదిరిస్తూ ఉన్నారు. ఈ నెల 27వ తేదీన జిల్లా మాదిగల ఐక్యవేదిక తలపెట్టిన చెలో కరీంనగర్ ను విజయవంతం చేయాలని ఉమ్మడి కరీంనగర్ జిల్లా నాయకులు తెలిపారు. నగరంలోని ప్రెస్ భవన్ లో మీడియాతో మాట్లాడారు. అనంతరం ఎస్సీ వర్గీకరణపై ఏర్పాటు చేయబోయే సదస్సుకు సంబంధించిన కరపత్రాలను విడుదల చేశారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారతదేశంలోని షెడ్యూల్డ్ కులాల ప్రజలకు సమన్యాయం జరిగేలా రాజ్యాంగంలో రిజర్వేషన్ల ద్వారా హక్కులను, అధికారాలను కల్పించడం జరిగిందని సంఘం నాయకులు అన్నారు. రాష్ట్రంలో అత్యధిక జనాభా ఉన్న మాదిగలకు దామాషా ప్రకారం 12% రిజర్వేషన్ అమలు చేయాలని కోరారు. ఈ నెల 27న కరీంనగర్లోని ఇందిరా గార్డెన్లో షెడ్యూల్డ్ కులాల ఏబీసీడీ వర్గీకరణపై సదస్సును నిర్వహిస్తున్నామని ప్రకటించారు. ఈ సదస్సులో మాదిగ ఉపకులాలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గజ్జల ఆనందరావు, గొర్రె రాజయ్య, గోష్కి శంకర్, వెంకటమల్లయ్య, కొండ్ర సంపత్, తాండ్ర నర్సయ్య, గాలపల్లి శ్రీనివాస్, ఎంఆర్పీఎస్ నాయకులు పాల్గొన్నారు. 50-60 కులాలకు సంబంధించిన ఏబిసిడి వర్గీకరణ ఒకళ్ళకు నష్టము, ఒకళ్ళకు అన్యాయం జరిగే ముచ్చట కాదు. ఒక్క కులం పోరాటం చేస్తే కాదు, అన్ని కులాల కోసం కృష్ణమాది గారు పోరాటం చేసిండు. ఇవాళ అన్ని కులాలు యాక్సెప్ట్ చేయవలసిన అవసరం ఉందని నేను మనం చెప్తున్నా. ఎందుకంటే ఇది ఎవరికి వ్యతిరేకం కాదు. మాది దండోరా కానీ ఏమనిపిస్తుంది. 59 కులాలు, అన్ని కులాలకు కింది స్థాయి కులాలకు చాలా అన్యాయం జరిగింది. దాన్ని గుర్తుపెట్టుకొని 30 ఏళ్ళ పోరాటము కృష్ణమాది గారు చేశారు. ఈ ఏబిసిడి వర్గీకరణ కృష్ణమాదికే అంకితం చేస్తున్నామని మనం చెప్తున్నాం. ఎందుకంటే కృష్ణమాది ఒక మాదిగలకే కాదు,
వికలాంగుల ఉద్యమంలో పాల్గొన్నాడు, గుండె జబ్బుల ఉద్యమంలో పాల్గొన్నాడు. అయిన వల్లనే గుండె జబ్బులు అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గౌరవ ముఖ్యమంత్రితో మాట్లాడి గుండె జబ్బులు అన్ని కులాల గురించి న్యాయం చేసిన మహానుభావుడు మందకృష్ణ మాదిగ అని మనం చెప్తున్నాం. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే కరీంనగర్ జిల్లా ఉమ్మడి జిల్లా మాదిగల ఐక్యవేదిక తరఫున ఈ నెల 27న పెద్ద ఎత్తున ఒక సభను నిర్ణయించబోతున్నాం. దాంట్లో మాదిగ సోదరులంతా ఐక్యంగా అటెండ్ కావాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం. ఎందుకంటే మన రిజర్వేషన్ కోసం ఈరోజు నరేంద్ర మోడీ గారు కానీ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కానీ వీళ్ళందరూ మనకు హామీ ఇచ్చారు కనుక దాన్ని ఒక పద్ధతిలో రేపు 27 తారీఖు మాట్లాడుకునే సందర్భం ఉంది కాబట్టి మాదిగలంతా ఐక్యంగా వచ్చి సక్సెస్ చేయాలని చెప్పి కోరుకుంటారు. భూపాలపల్లి జిల్లా గణపురంలోని మహాత్మా జ్యోతిబాపులే బాలికల రెసిడెన్షియల్ విద్యాలయాన్ని కలెక్టర్ రాహుల్ శర్మ తనిఖీ చేశారు. కిచెన్, వంట సామాన్లు భద్రపరిచే గది, విద్యార్థుల డార్మెటరీ, క్లాస్ రూమ్స్ తో పాటు విద్యార్థులకు అందించే భోజనాన్ని పరిశీలించారు. 6వ తరగతి విద్యార్థినితో లెక్కలు చేయించి అభినందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులు జీవితానికి ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని దాని సాధనకు నిరంతరం కృషి చేయాలన్నారు. వసతి గృహం నిర్వహణ బాగుందని, ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని సిబ్బందికి సూచించారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా విద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేస్తూ వంటలు ఎలా ఉన్నాయంటూ విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అంతకుముందు విద్యార్థులతో కలిసి స్కూల్ ఆవరణలో మొక్కలు నాటారు. కలెక్టర్ వెంట మండల ప్రత్యేక అధికారి నరేష్, తహసీల్దార్ మురళీధర్రావు, ఎంపీడీఓ భాస్కర్, ప్రిన్సిపల్ స్వప్న పాల్గొన్నారు. ఆర్టీసీ సంస్థను లాభాల్లో ఉంచడమే కాదు, ప్రయాణికుల భద్రత కూడా అవసరమని డ్రైవర్లు ఆలోచిస్తున్నారు. బస్సులో సీటింగ్ కెపాసిటీకి మించి కూర్చుంటే ప్రయాణికులను బస్సులో నుంచి దింపేస్తున్నారు. వినకపోతే ఏకంగా బస్సునే పక్కన పెట్టేస్తున్నారు ఓ ఆర్టీసీ డ్రైవర్. ఈ ఘటన ఎక్కడా అని అనుకుంటున్నారా? సిరిసిల్ల నుండి వరంగల్కు వెళ్తున్న ఒక ఆర్టీసీ బస్సు హుజరాబాద్కు చేరుకుంది. అప్పటికే రక్షాబంధన్ పండగ ముగించుకుని తమ గమ్యస్థానాలకు వెళ్లాల్సిన ప్రయాణికులు సిరిసిల్ల నుండి వరంగల్ వరకు వెళ్లే వారంతా కరీంనగర్, హుజరాబాద్ మీదుగా వెళ్లాల్సిందే. అయితే కరీంనగర్లోని ఫుల్ అయిపోయిన బస్సు హుజరాబాద్లో కొంతమంది ప్రయాణికులు దిగిపోవడంతో అక్కడ బస్సు కోసం ఎదురు చూస్తున్న మరికొంతమంది ప్రయాణికులు ఈ బస్సుపై ఎగబడ్డారు. అప్పటికే నిండు కుండలాగా ఉన్న ఆ బస్సు మరికొంతమంది ప్రయాణికులు ఎక్కే పరిస్థితి లేకుండా పోయింది. అయినప్పటికీ ప్రయాణికులు బస్సులో ఎక్కేశారు. కానీ బస్సు డ్రైవర్ నిరాకరించినప్పటికీ ప్రయాణికులు వినకపోవడంతో డ్రైవర్ బస్సును మెల్లిగా వరంగల్ వైపు ప్రయాణించసాగాడు. కానీ బస్సులో ఉండే సైడ్ మిర్రర్స్ కి ప్రయాణికులు అడ్డంగా ఉండడంతో వచ్చే పోయే వాహనాలు కనబడకుండా ఉండిపోయింది. దీంతో ప్రయాణికులను అద్దానికి అడ్డుగా నిలబడవద్దని, అద్దంలో వచ్చిపోయే వాహనాలు కనబడకపోతే ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ప్రయాణికులకు డ్రైవర్ హెచ్చరించారు. అయినప్పటికీ ప్రయాణికులు డ్రైవర్ మాట వినకపోవడంతో బస్సును పక్కన పెట్టేశారు. బస్సులో ఇప్పటికే ప్రయాణికుల సంఖ్య ఎక్కువగా ఉందని కొంతమంది ప్రయాణికులు దిగవలసిందిగా ప్రయాణికులను కోరారు. ఓవర్లోడ్తో వెళ్తే ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని డ్రైవర్ తన ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. ఇలా మంది కంటే ఎక్కువ ఉన్నారు సార్. నేను సైడ్ నాకు డోర్ కనబడతలేదు సార్. బస్సు నడపాలి సార్. చెప్పండి, మీరే చెప్పండి. కాబట్టి మీ సైడ్ కూడా కొడవటం సార్. అక్కడ లాస్ట్ దాకా మొత్తం స్టార్టింగ్ సార్. ఏమైనా అయితే జిమ్మదారు ఇవ్వాలి సార్. డ్రైవర్ ఆడతారు మీరు ఎవరైనా కానీ. ఎందుకు ఎక్కువ డ్రైవర్ అంటారు. మరి ఎట్లా నడపాలి సార్ బస్సును? ఈ సైడ్ కనబడలేదు. 50 మంది కానీ 110 మంది ఉన్నారు సార్ బస్సులో. సైడ్లో తీసి మొత్తం బిజ పెట్టండి. సైడ్లో సీట్లో చూడండి, ఒక కాలు ఉందా? ఇంత కాలు లేదు సార్ బస్సు. నేను ఎక్కడ సార్ బస్సులు? నేను డ్రైవర్లో కాదా? ఏమైనా మమ్మల్ని అంటారు సార్. అందుకే ఆపేశాను. మరి ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మాడ్డా, కరీంనగర్. సైన్ అవుట్, సరసిజ.